Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజకీయాల వైపు కాక్రోచ్ల అడుగులు కరెక్టేనా? కాక్రోచ్ అని సెటైరికల్గా అన్నా కూడా ఆ పేరుతో పుట్టిన వాట్సాప్ పార్టీకి అన్ని శుభ శకనాలు అన్నట్లుగా హవా బాగానే సాగుతోంది. కేవలం 2.5 నెలల కాలంలోనే కాక్రోచ్ జనతా పార్టీ దేశమంతటా చర్చించుకునేలా చేసింది. ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించింది. బలమైన కేంద్ర ప్రభుత్వంతో ఢీకొట్టి తమ డిమాండ్లు సాధించుకుంది. ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా యువత గురించే ఆలోచించేలా చేయడం కూడా సీజేపీ విజయమని అంటున్నారు. మరి ఇన్ని విధాలుగా రాజకీయ ప్రకంపనలకు కారణమైన సీజేపీ తాను కూడా రాజకీయ అవతారం ఎత్తకుండా ఉంటుందా అంటే ఉండదనే రాజకీయం గురించి తెలిసిన వారు చెబుతారు. ఇప్పుడు సీజేపీ అడుగులు కూడా వడివడిగా ఆ దిశగానే పడుతున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే సీజేపీ వ్యవస్థాపకుడైన అభిజిత్ దీప్కే ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లోని ఆయన నివాసంలో కీలక భేటీని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో అత్యంత కీలకమైన సంచలనమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రస్తుతానికి సీజేపీగా ఉన్న అది ఉద్యమ సంస్థగానే పేర్కొంటున్నారు. తొందరలో రాజకీయ పార్టీగా అవతరించేందుకు అన్ని అవకాశాలను సీరియస్గానే పరిశీలించాలని ఈ భేటీలో ఆలోచిస్తారని అంటున్నారు. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ మీద సీజేపీ చేపట్టిన ఉద్యమం ఘన విజయం సాధించి దాని ప్రభావం దేశం నలుమూలలా వ్యాపించడంతో సీజేపీ మీద కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దాంతో సీజేపీ రాజకీయ పార్టీగా తన రూపు మార్చుకుంటుందని ఊహాగానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక అభిజిత్ దీప్కే నివాసంలో ఈ నెల 5న జరిగే అత్యంత కీలక భేటీకి సీజేపీ కోర్ కమిటీ సభ్యులను ఆహ్వానించారని అంటున్నారు. వీరితో సీరియస్గా సుదీర్ఘంగా చర్చించిన మీదట సీజేపీని ఉద్యమ సంస్థగా ఉంచాలా లేక రాజకీయ పార్టీగా కొత్త రూపనకు తీసుకుని రావాలా అన్నది నిర్ణయిస్తారని అంటున్నారు. ఇక అభిజిత్ దీప్కే అయితే ప్రస్తుతం దేశంలో ప్రముఖ రాజకీయ పార్టీల నేతలతో సమానంగా ఆయన జన్జీ ఐకాన్గా కూడా గుర్తింపు పొందారని అంటున్నారు. ఇక కోర్ కమిటీ సభ్యులంతా కలిసి రాజకీయ పార్టీగా సీజేపీని మార్చాలా అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకున్న మీదట దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న సీజేపీ మద్దతుదారుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరిస్తారని అంటున్నారు. ఆ మీదటనే పూర్తి స్థాయిలో సీజేపీ రాజకీయ అవతారం ఎత్తవచ్చని అంటున్నారు. ఇక సీజేపీ ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండదని, అలాగే ఏ పార్టీతో విలీనం కూడా కాదని ఇప్పటికే అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. అయితే సీజేపీ ఉద్యమ సంస్థగా విద్యార్థుల యువత గొంతుకగా ఉంటేనే విలువ ఎక్కువ ఉంటుందని అంటున్నారు. రాజకీయ పార్టీగా కనుక రూపాంతరం చెందితే కనుక పాల పొంగుల ఆదరణ కరిగిపోతుందని అంటున్నారు. అంతేకాదు విద్యార్థుల సమస్యల మీదనే ఎక్కువ మంది యువత మద్దతు ఇచ్చిందని, సీజేపీ రాజకీయ పార్టీగా మారితే వారి నుంచి మద్దతు పూర్తి స్థాయిలో ఆశించడం కష్టమేనని అంటున్నారు. అయితే ఆగస్టు 5న సీజేపీ కీలక భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఆ నిర్ణయాన్ని అభిజిత్ దీప్కే మీడియాకు తెలియజేస్తారని అంటున్నారు.